అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పండగ గురించి మాట్లాడుకుందాం. అదే గురువమ్మ తల్లి జాతర. సంస్కృతి, భక్తి, సమాజం అన్నీ కలగలిసిన ఒక గొప్ప వేడుక ఇది. రాబోయే 6 రోజుల ఉత్సవాల యొక్క ఉత్సాహభరితమైన ప్రయాణంలోకి ఇప్పుడు అడుగుపెడదాం రండి. ఈ జాతర ఎక్కడ జరుగుతుందంటే ఖమ్మం జిల్లాలోని పేరుపల్లి అనే ఒక అందమైన గ్రామంలో. ఇక్కడే గురువమ్మ తల్లి దేవస్థానముంది. ప్రతి సంవత్సరం 6 రోజులపాటు ఈ గ్రామం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోతుంది. ఈ పండగ పూర్తి పేరు శ్రీ 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 గురువమ్మ తల్లి జాత్రా మహోత్సవములు. చాలా పెద్ద పేరు కదూ. ఈ 6 రోజులు ప్రతిరోజూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలా విశేషాలేంటో, రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయో అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఈ జాతరలో ముఖ్య దైవాలు ఎవరంటే గురువమ్మ తల్లి మరియు ఆమె భర్త. స్థానిక ప్రజలకు వీళ్లంటే అపారమైన భక్తి. మనమిక్కడ చూస్తున్నట్టు ఉత్సవ విగ్రహాలు, అలాగే గర్భగుడిలో ఉండే మూలవిరాట్టు, ఇలా ఏ రూపంలో చూసినా ఆ దివ్యశక్తి కనిపిస్తుంది. వారి ఆశీస్సుల కోసమే ఈ జాతర ఇంత వైభవంగా చేస్తారు. సరే, ఈ 6 రోజుల పండగలో ఏ రోజు ఏం జరుగుతుందో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఏప్రిల్ 2న ప్రారంభోత్సవంతో మొదలవుతుంది. ఆ తర్వాత జలబిందెల ఊరేగింపు, అమ్మవారి కళ్యాణం, పూలకప్పెర, గ్రామ ప్రభలు, ఇక చివరికి బోనాలతో ఈ వేడుక ముగుస్తుంది. వావ్, భలే ఉంది కదా. ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక మొదటి 2 రోజులు ఇవి ప్రారంభ వేడుకలు. అసలు జాతర సందడి ఇక్కడే మొదలవుతోంది. పసుపు, కుంకుమల పవిత్రతతో మొదలై జలబిందెల ఊరేగింపుతో ముందుకు సాగుతుంది. రాబోయే పెద్ద వేడుకలకు ఇవి ఒక రకమైన పునాదీ అన్నమాట. మొదటి రోజు అంటే ఏప్రిల్ 2 గురువారం సాయంత్రం 6 గంటలకు పసుపు కుంకుమ కార్యక్రమంతో జాతర అధికారికంగా స్టార్టవుతుంది. తెలుసుకదా, పసుపు కుంకుమ మన సంప్రదాయంలో సౌభాగ్యానికి, శుభానికి చిహ్నాలు. సో అంత మంచి వాటితో వేడుక మొదలవ్వడం చాలా పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఇక రెండవ రోజు ఏప్రిల్ 3 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జలబిందెల కార్యక్రమముంటుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే భక్తులు నీటితో నిండిన బిందెలను ఊరేగింపుగా గుడికి తీసుకొస్తారన్నమాట. ఇది పవిత్రతకు, జీవశక్తికి సంకేతం. ఇది జరిగాక అసలైన వేడుకలు మొదలవబోతున్నాయని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం జాతరలో అత్యంత ముఖ్యమైన రోజుల్లోకి వచ్చేశాం. అవే 3, 4, 5 రోజులు. ఈ రోజుల్లోనే అసలు సిస్సలైన పండగ వాతావరణం కనిపిస్తుంది. ఊరంతా ఒక్కచోట చేరి భక్తితో ఉప్పొంగిపోతారు. అమ్మవారి కళ్యాణం దగ్గర్నుండి గ్రామప్రభల దాకా వేడుకలు పీక్స్కి వెళ్తాయి. 3వ రోజు అంటే ఏప్రిల్ 4 శనివారం సాయంత్రం 7 గంటలకు జాతరకే హైలైట్ అయిన అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఈ దివ్య వివాహ వేడుకను చూడ్డానికి 2 కళ్ళు చాలవు. భక్తులందరూ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కళ్యాణం అయిపోయాక అమ్మవారి ఊరేగింపు కూడా ఉంటుంది. 4వ రోజు ఏప్రిల్ 5న పూల కప్పెర కార్యక్రమం అని చేస్తారు. పేరులోనే ఉంది కదా. ఈరోజు దేవతలను రకరకాల పువ్వులతో చాలా అందంగా అలంకరిస్తారు. భక్తి, ప్రకృతి సౌందర్యం రెండూ కలగలిసినట్టు చూట్టానికి నిజంగా కన్నుల పండుగగా ఉంటుంది. తరువాత 5వ రోజు ఏప్రిల్ 6 సోమవారం సాయంత్రం 6 గంటలకు గ్రామ ప్రభలు ఊరేగింపు ఉంటుంది. అంటే గ్రామంలోని వేర్వేరు ప్రాంతాల నుండి బాగా అలంకరించిన ప్రభలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ఇది చూస్తే ఆ ఊరి ప్రజల ఐక్యత, వాళ్ళందరూ కలిసికట్టుగా పండుగ జరుపుకోవడం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. ఇక చివరి రోజు 6వ రోజు ముగింపు వేడుక. 6 రోజులుగా జరిగిన భక్తి, ఆనందం, వేడుకలన్నింటికీ ఇది పరాకాష్ట. ఈ ఫైనల్ డే జాతర యొక్క అసలైన స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన ఆచారంతో ముగుస్తుంది. అదే బోనాల కార్యక్రమం. 6వ రోజు ఏప్రిల్ 7 మంగళవారం ఉదయం 8 గంటలకు ఇది మొదలవుతుంది. భక్తులు అన్నం, పాలు, బెల్లంతో చేసిన బోనాన్ని వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది మొత్తం జాతరకే క్లైమాక్స్ అని చెప్పొచ్చు. అమ్మవారికి భక్తులు తమ కృతజ్ఞతలు తెలుపుకునే విధానమిది. సరే, ఇప్పుడు దాకా చెప్పుకున్న షెడ్యూలంతా ఒక్కసారి ఇక్కడ చూద్దాం. పసుపు కుంకుమతో మొదలై జలబిందెలు, కళ్యాణం, పూలకప్పెర, ప్రభలు ఇలా సాగి చివరికి బోనాలతో ముగిసే ఈ 6 రోజుల ప్రయాణం మన సంప్రదాయానికి, భక్తికి నిజంగా ఒక అద్దం పడుతోంది. ఒకవేళ ఈ అద్భుతమైన పండగను చూడాలనుకుంటే వాళ్లకోసం ఇక్కడ కొన్ని వివరాలున్నాయి. ఖమ్మం లోకల్ బస్టాండ్ నుండి పేరుపల్లికి గంటగంటకు బస్సులు అందుబాటులో ఉంటాయి. సో అక్కడికి చేరుకోవడం చాలా సులువు.
చూశారుగా, ఈ గురువమ్మ తల్లి జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది భక్తి, సంప్రదాయం, సమాజం అన్నీ కలిసిన ఒక గొప్ప వేడుక. ప్రతి ఆచారం ప్రజలను ఒకచోటికి చేర్చి వాళ్ల మధ్య బంధాన్ని ఇంకా బలపరుస్తుంది. అమ్మవారి కళ్యాణంలో కనిపించే ఆనందమా, గ్రామప్రభల ఊరేగింపులో కనిపించే ఐక్యతా, లేకపోతే బోనాలలో కనిపించే భక్తిశ్రద్ధలా? ఈ వేడుకలో ఏది సమాజ స్ఫూర్తిని ఎక్కువగా చూపిస్తుందననిపిస్తుంది? దీని గురించి ఆలోచించండి.